ప్రైజ్లాడండి. బాగున్నారా? ఇది నా దేవుని వాగ్దానం చూసుకుందామా? చిన్న వచనం అండి. అందాల తార హృదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచూ ఆనంద సముద్రము పొంగినాలు అమర కాంతిలో ఆది దేవుని చూడాసించి మనసు పయనమైతిని అందాల తార అరుదించే నాకై అంబర వీధిలో అవతారమూర్తి యేసయ్య కీర్తి అవని చాటుచూ. నెల నవంబరు మరి శీర్షకమైంది కదా, క్రిస్మస్ పండుగ దినంలో వస్తున్నాయి కదా, అందుకే ఈ పాట పాడాను. ఇది నువ్వు వాగ్దానం చూసుకుందామండి. కీర్తనలు 115 అధ్యాయము 13 వచనం చూసుకుందాం రండి. పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఎవరు యందు భయభక్తులు కలిగిన వారిని? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని, పిల్లలని పెద్దలని అందరిని కూడా ఆయన నేను ఆశీర్వదిస్తానని చెప్తున్నాడు. మరి ఆయన ఆశీర్వాదాలకు మనం ఏం చేయాలి? పాత్రలము యోగ్యులముగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఈ దినం వాగ్దానం అండి ఇది. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. చక్కటి మాటలు ఇవి. మరి పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. యెహోవా మిమ్మును మీ పిల్లలని వృద్ధి పొందించును. ఇటు వాగ్దానం బట్టి మనం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దామా? స్తోత్రములు ప్రభా, స్తోత్రములు తండ్రి. సమయంలో ప్రభా దర్శించయ్యా, పిల్లల్ని పెద్దల్ని అందరినీ ఆశీర్వదిస్తానని చెప్పిన దేవుడు, నీ ఆశీర్వాదాలు పొందుకోవటానికి మేము సిద్ధముగా కలిగి ఉండటానికి నీ కృప దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.